సో మొత్తానికైతే పొలిటికల్ థ్రిల్ను హ్యాండిల్ చేయడంలో దర్శకుడు దేవకట్ట ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా మాయసభ. సో ఇదైతే సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్లో అయితే వచ్చేసిందనమాట. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దామా. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. సో ఈ కథ విషయానికైతే వస్తే, ఆంధ్రప్రదేశ్లోని పులిచెర్లకు చెందిన ఇద్దరు విద్యావంతులు కాకర్ల కృష్ణమనాయుడు, అంటే ఆయన్ని ముద్దుగా కేకేఎన్ అని పిలుస్తారు అనమాట. సో ఎంఎస్ రామరెడ్డి అంటే ఎంఎస్ఆర్ అంటే షార్ట్ కట్లో అనమాట. సో వీళ్ళ జీవిత కథే ఈ మాయసభ వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు. ఈసారి వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్ణయం అయితే తీసుకుంటారు. మొత్తానికి వేరు కులాలు, నేపథ్యాలు, ఆలోచనలతో ఉన్న ఈ ఇద్దరు రాజకీయాల్లో కీలక నాయకులుగా అయితే ఎదిగేస్తారనమాట. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరి దారులు అయితే వేరవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? రాయపాటి చక్రాధర్ రావు అంటే ఆర్సీఆర్ ఎవరు? ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? ఈ ఇద్దరు స్నేహితుల్లో ఆర్సీఆర్ ఎలాంటి కనెక్ట్ ఉంటుంది అనేది ఈ వెబ్ సిరీస్ కథబ్బా. సో మొత్తానికైతే ఈ సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే, రాజకీయాలకు సంబంధించిన కంటెంట్ ఎప్పటికైతే బాగానే ఆకట్టుకుంటుంది. ఇందులో ట్విస్టులు, మలుపులు, ద్రోహం, లక్ష్యం, త్యాగం తదితర అంశాలను అయితే ప్రేక్షకులను అయితే బాగానే మెప్పిస్తాయి. నచ్చినా నచ్చకపోయినా రాజకీయాలు అనేది ప్రజల జీవితాల్లో ముడిపడి ఉంటాయన్నమాట. సో దేవకట్ట ఈ అంశాన్ని అయితే చక్కగా అవలంబించుకొని ఆసక్తికర పొలిటికల్ డ్రామాను అయితే తీర్చిదిద్దారు ఈ వెబ్ సిరీస్లో. ఆయన రైటింగ్ కథనంలోని లోతు ప్రేక్షకులను అయితే భలే ఇంప్రెస్ చేస్తుందన్నమాట. ఇక ఓ రాజకీయ కథలో ఏం చెప్పాడని కాదు, దాన్ని ఆయన ఎలా చెప్పాడు అనేది మరింత ఆసక్తికరంగా ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. సో ఇలాంటి పొలిటికల్ కథలకు చక్కటి కాస్టింగ్ కూడా తోడు కావాలి కదా. సో ఈ విషయాన్ని అయితే దర్శకులు మంచి మార్క్ చూపెట్టారని చెప్పుకోవచ్చు అనమాట. రామిరెడ్డిగా చైతన్యరావు, కృష్ణమనాయుడుగా ఆది పీనిశెట్టి పర్ఫెక్ట్గా అయితే ఈ సీన్లకు అయితే సరిపోయారని నేను చెప్తున్నానబ్బా. మొత్తానికి సాయి కుమార్, చక్రధర్ రావు కూడా తమ పాత్రలను బాగానే సెట్ చేశారు ఈ వెబ్ సిరీస్లో. ఆది చైతన్యరావు తమ పాత్రలో జీవించారనే చెప్పుకోవచ్చు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ప్రేక్షకులను అయితే విజిల్ లేపిస్తుంది అనమాట. ఇక కీలక సన్నివేశాలు సాయి కుమార్ హ్యాండిల్ చేసిన తీరైతే అబ్బాబాబాబాబా అద్భుతం అబ్బా. సో మేడం అనే పాత్రలో దివ్యా దత్త అదరగొట్టేసింది అనమాట. సిరీస్లో పాత్రలను మరింత డెప్త్ తీసుకురావడంలో ఆమె పాత్ర తోడ్పడిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో అయితే నాజర్ మీడియా లెజెండ్ శివాజీ రావు పాత్రలో అయితే బాగానే నటించాడు. చేవల బాబు రావు పాత్రలో శ్రీకాంత్ భరత్, పోతినేని రమేష్ అనే నక్సలైట్ పాత్రలో అయితే రవీంద్ర విజయ్, నటి అను హారిక పాత్రలో అయితే తాన్య రవిచంద్రన్ తమ పాత్రలో అయితే బాగానే ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ సిరీస్లోని కొన్ని సీన్స్ ప్రేక్షకుల్ని పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే చూపించాయన్నమాట. ముఖ్యంగా ఆర్సీఆర్ తన కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వంటి సీన్స్ అయితే లేనివి అనమాట, కట్టి పడేస్తాయి. అయితే మొత్తానికి అయితే ప్లస్ పాయింట్స్ అయితే భలే నచ్చాయి నాకైతే. ఇక మనకు తెలిసిన విషయం మైనస్ పాయింట్స్ అయితే చర్చించుకుందాము. అత్యంతం ఆకట్టుకునేలాగా సాగే ఈ సిరీస్లో లోపాలు కూడా ఉన్నాయని నేను చెప్తాను. సో ఈ సిరీస్ మధ్యలో వెబ్ సిరీస్ రైటింగ్ చాలా కొంచెం చప్పగా సాగుతుందని నేను చెప్తున్నాను. ముఖ్యంగా భారత్లో ఎమర్జెన్సీ వంటి సన్నివేశాలు మాత్రం ఆకట్టుకోవు, కానీ స్లో పేస్తో సాగే ఈ సీన్స్ ప్రేక్షకులను అయితే కొంచెం అలరించమని నేను చెప్తున్నాను. దేవకట్ట ఇది ఒక ఫిక్షన్ కథ అని చెప్పిన ప్రేక్షకులు ఇందులోని పాత్రలు, సన్నివేశాలు నిజ జీవితంలోని వాటికి ఇట్టే కనెక్ట్ అవుతారో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదైతే కొంతవరకు వివాదాన్ని రేపే అవకాశం అయితే ఉందన్నమాట. మాయసభలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు, కొన్ని బోల్డ్ డైలాగులు అయితే ఉన్నాయి. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే అంతగా కనెక్ట్ కావు. సో శత్రు, రవీంద్ర విజయ్ లాంటి యాక్టర్స్ పాత్రలను అయితే పూర్తిగా న్యాయం చేయలేదని కొద్దిగా అనిపిస్తుంది. సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ ను దేవకట్ట అండ్ టీం చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేశారు. సో ఎవరికి పక్షపాతం చూపకుండా అన్ని పాత్రలు బాగానే డీల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరికొంత బెటర్గా రైటింగ్ పై టీం ఫోకస్ చేయాల్సి ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. సో సురేష్ రఘుఠు, జ్ఞానశేఖర్ విఎస్ కెమెరా పతనం అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అలనాటి సన్నివేశాలను కళ్ళకు కళ్ళినట్టయితే ఈ వెబ్ సిరీస్లో అయితే చూపించారు. సో ఆర్ట్ డిజైన్ వర్క్ కూడా బాగానే ఉంది. సో ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ కూడా చాలా వరకు అయితే భలే ఉంటాయన్నమాట. కొన్ని సీన్స్ని ట్రిమ్ చేసి ఉంటే కూడా బాగుండు. సో శక్తికాంత్, కార్తిక్ నేపథ్యం, సంగీతం అయితే బాగానే ఆకట్టుకుంది. ఇందులో అయితే నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయి.
సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాయసభ ఒక పొలిటికల్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చైతన్యరావు, ఆదిపిరిశెట్టి తమ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తారు. ఇందులో అయితే థ్రిల్లింగ్ అంశాలు, కథలో ట్విస్ట్లు అయితే లోటు అనిపించదు అనమాట. మీకు అన్నీ బాగుంటాయి అనమాట. సో అయితే కొన్ని ఎపిసోడ్స్ చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. అంటే చూపించాలబ్బా, అవి చూపిస్తేనే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే అదే కొంచెం మైనస్ అని మనకు అనిపిస్తుంది. సో కొన్ని చోట్ల అయితే కొంచెం ట్రాక్ తప్పింది అనుకోవచ్చు. కొన్ని డైలాగులు, హింసాత్మక సన్నివేశాలు అంతగా మెప్పించవు. సో పొలిటికల్ డ్రామాలను ఇష్టపడేవారైతే ఇలాంటివి అయితే థ్రిల్లింగ్ సిరీస్ని తప్పకుండా మీరు చూడాలన్నమాట. సో ఇప్పుడైతే మొత్తానికి పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. మొత్తానికి చూడండి అబ్బా, పొలిటికల్గా వీళ్ళు ఎలా ఎదిగారు అనేది ఈ వెబ్ సిరీస్లో అయితే నీట్గా చూపించారు. నాకైతే అద్భుతంగా అనిపించింది. మీకు కూడా అనిపిస్తుందా ఈ క్యారెక్టర్ని ఎక్కడో చూసినట్టుందని చెప్పి. సో మొత్తానికైతే ఇలాంటి రివ్యూస్ మళ్ళీ మన షూట్ అండ్ షోలో చూడాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. కొంచెం దగ్గరలో ఉంది, వాచ్ అవర్స్ కూడా కొంచెం 70 వస్తే మాకు కూడా మానిటైజేషన్ అయ్యే పరిస్థితిలో దగ్గరలో ఉంది. సో కొంచెం మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని ఫన్నీ రివ్యూస్తో, ఇంట్రెస్టింగ్ రివ్యూస్తో, థ్రిల్లింగ్ రివ్యూస్తో, అలాగే మీకు నచ్చిన రొమాంటిక్ రివ్యూస్తో కూడా మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రిన్స్ విజయ్. బాయ్.